మన పెద్దవాళ్లు చెప్పిన ఎన్నో ఆచారాలు, వాటిని మనం చాలాసార్లు మూఢనమ్మకాలు అని కొట్టిపారేస్తాం కదా. కానీ వాటి వెనుక మనసుని, శరీరాన్ని రీఛార్జ్ చేసే ఒక అద్భుతమైన సైన్స్ దాగి ఉంది. అవును, మన పూర్వీకులు మనకిచ్చిన ఆ టెక్నాలజీ వెనుక అసలు లాజికేంటో ఇప్పుడు మనం ఛేదించబోతున్నాం. పదండి, ఈ విశ్లేషణను మొదలుపెడదాం. సరే, ఒక చిన్న ప్రశ్న. షేక్ హ్యాండ్ ఇవ్వడం ఇప్పుడు చాలా కామన్ కదా. మరి అలాంటప్పుడు 2 చేతులు జోడించి నమస్తే అనెందుకు చెప్పాలి? చూటానికి చాలా సింపుల్ ప్రశ్నలా అనిపిస్తుంది, కానీ దీని వెనకున్న సమాధానం మిమ్మల్ని ఖచ్చితంగా షాక్ చేస్తుంది. ఎందుకంటే ఆ సమాధానం సంప్రదాయంలో కాదు, పక్కా సైన్స్లో ఉంది. అవును, మైక్రోబ్స్, మన బాడీలో ఉండే ఎనర్జీ ఫ్లో, వీటన్నిటికీ నమస్తేకి సంబంధముందన్నమాట. మనం రోజూ చూసే ఇలాంటి ఎన్నో ఆచారాల వెనుకున్న సైంటిఫిక్ సీక్రెట్స్ని ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటపెడదాం. అయితే ఈ విశ్లేషణలోకి వెళ్లే ముందు మనం ఒక చాలా ముఖ్యమైన తేడాని అర్థం చేసుకోవాలి. మనం చేసే పనుల్లో బేసిక్గా 2 రకాలుంటాయి. 1 జస్ట్ అలవాటుగా చేసే రొటీన్. 2 పూర్తి శ్రద్ధతో, ఇంటెన్షన్తో చేసే రిచువల్ అంటే ఆచారం. ఈ రెండిటికీ మధ్య ఉన్న తేడా ఏంటో చూద్దాం. చూడండి, ఇక్కడ మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, పొద్దున్నే లేవగానే బ్రష్ చేసుకోవడం అదొక రొటీన్. దాని గురించి మనం అస్సలు ఆలోచించం, జస్ట్ ఆటోపైలట్ మోడ్లో అయిపోతుంది. కానీ అదే ఒక దీపం ముందు కూర్చుని కాసేపు మనసు పెట్టి ధ్యానం చేయడం అదొక రిచువల్. దానికి మన పూర్తి కాన్సంట్రేషన్, మన ప్రెజెన్స్ కావాలి. ఇక్కడే ఉంది అసలు మ్యాటర్. ఒక పనిని రొటీన్గా చేస్తే అది మెకానికల్, అంటే యాంత్రికం. అదే పనిని ఒక రిచువల్గా మార్చుకున్నామంటే అది మనకు ఎనర్జీనిస్తుందన్నమాట. అంత పవర్ఫుల్ అయిన ఈ ఆచారాలు మరి ఇవాళ మనలో చాలామందికి ఎందుకు జస్ట్ ఒక మొక్కుబడిగా, అర్థం లేని పనుల్లా మిగిలిపోయాయి? ఆ ఎందుకు అనే ప్రశ్నకు సమాధానం ఇప్పుడు వెతుకుదాం. దానికి కారణమేంటంటే, మన చేతిలో చాలా పవర్ఫుల్ టూల్స్ ఉన్నాయి, కానీ వాటిని ఎలా వాడాలో చెప్పే ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ను ఎక్కడో పోగొట్టుకున్నాం. జనరేషన్స్ మారే కొద్దీ ఈ పని ఎందుకు చేస్తున్నామనే సైంటిఫిక్ రీజన్ మాయమైపోయింది. జస్ట్ ఏమిటి, ఎలా చేయాలో మాత్రమే మిగిలింది. అందుకే ఒకప్పుడు బ్రెయిన్కి బూస్ట్ ఇచ్చే ప్రాక్టీసెస్ ఇప్పుడు కేవలం మీనింగ్లెస్ హ్యాబిట్స్గా మారిపోయాయి. ఈ మార్పు వల్ల వచ్చిన ఎఫెక్ట్ ఎంత సీరియస్గా ఉందో చెప్పడానికి ఈ ఒక్క నంబర్ చాలు. ఏంటి? 42. ఒకప్పుడు 70-80 ఏళ్ల వయసులో వచ్చే అల్జైమర్స్ లాంటి మతిమరుపు జబ్బులు ఇప్పుడు కేవలం 42 ఏళ్లకే వచ్చేస్తున్నాయట. మరి దీనికి రీజన్ ఏంటి? సింపుల్, మన ఆరోగ్యాన్ని కాపాడే ఆ పాత వెల్నెస్ పద్ధతుల్ని మనం పూర్తిగా పక్కన పెట్టేయడమే. డబ్బు కోసం మనం ఎస్ఐపి గురించి ఆలోచిస్తాం, సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. కరెక్టే. కానీ మన ఆరోగ్యం సంగతేంటి? దానికోసం మన పూర్వీకులు మనకు SIDP ని ఇచ్చారు. అదేంటంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ డైలీ ప్లాన్. అంటే మన మెంటల్ అండ్ ఫిజికల్ హెల్త్లో ప్రతిరోజూ ఇన్వెస్ట్ చేసే ఒక ప్లాన్ అన్నమాట. కానీ మనం ఈ వెల్నెస్ పోర్ట్ఫోలియోని దాదాపుగా వదిలేశాం. సరే, ఇప్పటిదాకా చెప్పింది చాలు. ఇప్పుడు అసలు సైన్స్లోకి వెళ్ళిపోదాం. మన పాత పద్ధతుల్ని, మన బ్రెయిన్ని ఆప్టిమైజ్ చేసే పవర్ఫుల్ బ్రెయిన్ హ్యాక్స్గా ఎలా చూడొచ్చో ఇప్పుడు డీకోడ్ చేద్దాం రండి. ఫస్ట్గా ఒక సింపుల్ ఎగ్జాంపుల్. మన ఇంట్లో వెలిగించిన ప్రమిద లేదా దీపం నుంచి వచ్చే ఆ కాంతిని ఒక్కసారి ఊహించుకోండి. ఎంత సున్నితంగా, వెచ్చగా ఉంటుందో కదా. ఓకే, ఇప్పుడు దాన్ని మనం రోజంతా కళ్లప్పగించి చూసే మన ఫోన్ స్క్రీన్ బ్లూ లైట్తో కంపేర్ చేయండి. 2 లైటే, కానీ మన బ్రెయిన్పై వాటి ఎఫెక్ట్ మాత్రం కంప్లీట్గా ఆపోజిట్. ఈ తేడా ఏంటో ఇక్కడ మనకు క్లియర్గా కనిపిస్తోంది. దీపం యొక్క ఆ సహజమైన జ్వాలను చూసినప్పుడు మన బ్రెయిన్లో కాన్సంట్రేషన్ పెంచే బీటా, ఆల్ఫా వేవ్స్ యాక్టివేట్ అవుతాయట. సింపుల్గా చెప్పాలంటే అది మన బ్రెయిన్ని రీఫ్రెష్ చేస్తుంది. అదే మన ఫోన్లోని ఆర్టిఫిషియల్ బ్లూ లైట్ అయితే అది మన బ్రెయిన్ ఎనర్జీని డ్రెయిన్ చేసి మనల్ని టయర్డ్ చేసేస్తుంది. లైట్లాగే సౌండ్కి కూడా మనల్ని ప్రభావితం చేసే పవరుంది. మనం ఎప్పుడైనా మంత్రాలు చదివినప్పుడు గానీ, శ్లోకాలు విన్నప్పుడు గానీ మనసు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది కదా. మరి కేవలం కొన్ని సౌండ్స్ మన టెన్షన్ని, యాంగ్జైటీని ఎలా తగ్గించగలవు? దీని వెనకున్న బయాలజీ ఏంటి? ఆ సమాధానం ఎక్కడో లేదు, మన బాడీలోనే ఉంది. దాని పేరు వేగస్ నర్వ్. ఇది మన బ్రెయిన్ నుంచి బాడీలోని వేరే పార్ట్స్కి కనెక్ట్ అయ్యే ఒక రిలాక్సేషన్ సూపర్ హైవే లాంటిదన్నమాట. మన హార్ట్ బీట్, బ్రీదింగ్, డైజెషన్ ఇలా అన్నింటినీ కంట్రోల్ చేస్తూ
కూల్ డౌన్ అనే సిగ్నల్స్ను పంపిస్తూ ఉంటుంది. ఇక్కడే ఉంది అసలు మ్యాజిక్. మనం ఓం లాంటి మంత్రాలు పఠించినప్పుడు మన గొంతులో పుట్టే ఆ వైబ్రేషన్స్ డైరెక్ట్గా ఈ వాగస్ నర్వ్ని స్టిమ్యులేట్ చేస్తాయి. దానివల్ల ఏమవుతుందంటే మన బాడీలో ఉన్న ఒక కామ్ డౌన్ స్విచ్ను మనమే ఆన్ చేసుకున్నట్టవుతుంది. ఇంకేముంది, స్ట్రెస్, యాంగ్జైటీ వెంటనే కంట్రోల్లోకొచ్చేస్తాయి. సరే, ఇక హోమం లేదా హవనం లాంటి వాటి విషయానికొద్దాం. చూడ్డానికి చాలా కాంప్లెక్స్గా అనిపించొచ్చు, కానీ దీని వెనుక 3 సింపుల్ సైంటిఫిక్ యాక్షన్స్ ఉన్నాయి. ఫస్ట్, ఆ అగ్నిని చూడటం. దీన్నే త్రాటకం అంటారు. ఇది మన ఫోకస్ని పెంచుతుంది. సెకండ్, మంత్రాలు చదవటం. ఇది మన బ్రీదింగ్ని ఆటోమేటిక్గా ఒక రిథంలోకి తెస్తుంది. ఇక మూడోది, ఆ పొగని పీల్చటం. ఒక్క నిమిషం, అది పొల్యూషన్ కాదు. నిజానికి ఆ పొగలో మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్నాయట. అది యాంటీవైరల్, యాంటీబ్యాక్టీరియల్ అని సైన్స్ చెబుతోంది. ఇంకా షాకింగ్ విషయం ఏంటంటే, ఈ హోమం మీద మనం చేసిన రీసెర్చ్ కన్నా జర్మన్లు ఎక్కువ రీసెర్చ్ చేశారు. చూసారా, మన దగ్గర ఉన్న సైన్స్ను మనమే మర్చిపోతే ఇలాగే ఉంటుంది మరి. సరే, ఇప్పుడుదాకా మనం సైన్స్ గురించి చాలా మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఈ నాలెడ్జ్ని మన మోడర్న్ లైఫ్కి ఒక ప్రాక్టికల్ టూల్ కిట్గా ఎలా మార్చుకోవాలో చూద్దాం. మనం ఇందాక అనుకున్నాం కదా, SIDP సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ డైలీ ప్లాన్. దాన్ని ఒకసారి రివైజ్ చేసుకుందాం. మంత్రం మన నర్వస్ సిస్టమ్ని కామ్ చేయడానికి. దీపం మన బ్రెయిన్కి ఎనర్జీ ఇవ్వడానికి. హవనం ఫోకస్, బ్రీదింగ్, ఇమ్యూనిటీ. ఈ మూడింటికి ఒకేసారి. నమస్తే మన ఎనర్జీ ఫీల్డ్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి. ఇక ఫైనల్గా కొబ్బరికాయ లైఫ్లో వచ్చే కష్టాల్ని కూడా స్వీట్గా మార్చుకోవాలనే ఒక సింబాలిక్ రిమైండర్ అన్నమాట. ఇవన్నీ మన పర్సనల్ వెల్నెస్ టూల్ కిట్లోని టూల్స్. సరే, ఫైనల్గా ఒక ఆలోచన. మనం పాతవి, కాలం చెల్లిపోయాయి అనుకుంటున్న ఈ సంప్రదాయాలే మన మోడర్న్ లైఫ్కి కావాల్సిన మోస్ట్ అడ్వాన్స్డ్ లైఫ్ హ్యాక్స్ అయితే ఎలా ఉంటుంది? బహుశా మనం ఫ్యూచర్లోకి ఫాస్ట్గా వెళ్లాలంటే ఒక్కోసారి గట్టిగా పాస్ట్లోకి తిరిగి చూడాలేమో.